బేసికలీ కాక్రోచ్ పార్టీనా ఇంకొకట పక్కన పెడితే దుర్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే తప్ప నుంచి everybody is a cockroach who's going to fight for the justice, who's going to fight for justice. వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉండడానికి మొదటి తారీఖు మీ దగ్గరికి వస్తాం. ఇదొక సమస్య అయితే ఇంకొక సమస్య, పోయిన గవర్నమెంట్ అనేక తప్పుడు పనులు చేశారు. అందులో అతిపెద్ద తప్పు ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వాలని సర్వే చేయడమే కాదు, టెక్నాలజీ పెట్టి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధంగా మీ రికార్డ్స్ ని భద్రపరిచి మీ ఆస్తి మీకు భద్రత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 9వ తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది, ఎవరైతే భూమి ఉందో ఎవరు కబ్జా చేయకుండా, ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఏ ఆఫీసర్ కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా పగడ్బందీగా వ్యవస్థను రూపొందిస్తున్నా. రాబోయే మార్చికి మీ రికార్డ్స్ అన్ని భద్రపరుస్తాం. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇది చేసే బాధ్యత కోసం నెలకొక్క రోజు నేను నేరుగా జిల్లాలకు వచ్చి పనిచేస్తున్నాను. 3వ కార్యక్రమం అన్నింటికంటే స్వచ్ఛాంధ్ర. మీకు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, స్వచ్ఛమైన పనులు చేయాలి, పేదరికం పోవాలి. ఈరోజు మనందరం చూస్తున్నాం, వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రాయలసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాయలసీమని సరిపెట్టే పరిస్థితి మనం వచ్చాం. దీనికి కారణం వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించడం లేదు. అందుకని వర్షాలు పడేది మానేశాయి. ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. ఇంతవరకు ఆల్మట్టికే నీళ్లు రాని పరిస్థితి. తుంగభద్ర రాలేదు, శ్రీశైలానికి రాలేదు. ఈ ప్రాంతం తుంగభద్రకు నీళ్లు వస్తే కొద్దిగా ఎగువ ప్రాంతాల నీళ్లు వస్తాయి, అక్కడ కూడా రాని పరిస్థితి వచ్చింది. నేను అందుకనే భవిష్యత్తులో ఇలాంటి సమస్య పరిష్కారం కోసం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం, మీ ఇంట్లో చెత్తని రోడ్డు మీద వేయకుండా తడి చెత్త, పొడి చెత్త ఇది చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి వచ్చాం. దీనివల్ల మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా సఫర్ అవుతున్నారు. మనకు కూడా ఒక బాధ్యతగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 కాకుండా 4వది, నిన్ననే మానవ వనరుల కోసం తల్లికి వందనంలో దగ్గర మీరు చూస్తే 78 లక్షల మంది పిల్లలకి తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. మొదటిసారి 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. అది సత్తా ఈ ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే
ప్రైవేట్ స్కూలుకు కూడా తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలలే బాగా చదువు చెప్తున్నారని నమ్మకంతో వచ్చారంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ సమర్థతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి కుటుంబానికి ఖర్చు అయ్యేది రెండు. ఒకటి పిల్లల చదువు పెద్ద భారం, రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచిస్తారు. మనం ఏదో భూమి ఉంది, మన పెద్దల భూమి ఇస్తారు. ఓసారి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆస్తి అంతా కూడా అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కొంతమంది నేను చూశాను, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే ఉండే 3 ఎకరాలు అమ్మేసి అనాథలైపోయిన సందర్భం కూడా చూశాను. ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను మా మంత్రి గారు ఆలోచించాం, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు ప్రారంభిస్తాం. ఈ రోజు ఆలూరులో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం ఆగస్టు నుంచి సంజీవిని ప్రాజెక్టు ప్రారంభించి పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం బాధ్యతగా తీసుకుంటాం. మీ అందరినీ కోరుతున్నా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అది ఏ విధంగా కూడా చెప్తాను. ఇక్కడుండే వాళ్ళకి అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. ఒకప్పుడు నేను ఫోన్ పెడితే నేను ఫోన్ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు అందరూ ఫోన్లు లేకపోతే ఎవరు కూడా బతికే పరిస్థితులు లేరు. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అవునా కాదా? అయితే ఫోన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కూడా. నిన్న నేను తల్లికి వందనం కింద డబ్బులు వేస్తే ఒక్క నిమిషంలో తల్లి చూసుకొని నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని నేరుగా మెసేజ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి బయట కూడా పోయే పరిస్థితి లేదు. ఎవరికైనా అప్పు కట్టాలంటే ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెను మార్పులు వస్తాయి టెక్నాలజీ వల్ల. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ. సంజీవని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఈరోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నా ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.